మనం పైథాన్ సిరీస్లో చూసుకోబోయేది టాపిక్ ఏంటంటే డేటా విజువలైజేషన్. డేటాని ఎలా విజువలైజ్ చేయాలో అది వీడియోలో చూసుకోబోతున్నాం అనమాట. సో విజువలైజింగ్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చార్ట్స్ని ఈజ్ నోన్ యాజ్ డేటా విజువలైజేషన్. సింపుల్ ఫామ్లో అందరూ ఉండాలంటే ఆ విధంగా మనం నోట్ చేసుకోవచ్చు అనమాట. సో వై డేటా విజువలైజేషన్? సో డేటా visualization helps us to understand the patterns and find the trends and outlets and make the data driven and decisions. అంటే మనకి డేటా విజువలైజేషన్ ఎందుకు కావాలి? డేటాని డిస్ప్లే చేయడానికంటే మన డేటాని అట్లా డిస్ప్లే చేస్తే ప్యాటర్న్స్ డేటా విజువలైజేషన్ యూజ్ చేయటం వల్ల ఏంటంటే ప్యాటర్న్స్ని అర్థమవుతాయి అనమాట. అండర్స్టాండింగ్ ద ప్యాటర్న్ చూడంగానే మనకు ఒక అవగాహన వచ్చింది అనమాట, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటి? ఫైండ్ ట్రెండ్స్ అండ్ అవుట్లైనర్స్. అండ్ ట్రెండ్స్ని అవుట్లైనర్స్ ఫైండ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ మేక్ డేటా డ్రివైన్ డెసిషన్స్. అండ్ మనం ఓవరాల్గా ఏమైనా విజువలైజేషన్ చూస్తే మనం ఒక డెసిషన్ తీసుకోవడానికి మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దీస్ 3 ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఎలా మనం నార్మల్గా పైథాన్ ఇన్స్టాలర్లో ఎలా చేసుకోవాలంటే, సో ఇఫ్ నాట్ అవైలబుల్, ఒకవేళ ఇన్స్టాలేషన్ జరగకపోతే యూ కెన్ గో ఫర్ ఆన్లైన్ కంపైలర్స్ అనమాట. ఒకవేళ ఇన్స్టాలేషన్ అవుతే సో పిఐపి ఇన్స్టాల్ మ్యాట్ప్లాట్ అండ్ సిబాన్ అన్నట్టు మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏం చూస్తాం? మ్యాట్ప్లాట్ లైబ్రరీస్ బేసిక్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ అదనమాట. ఏ పవర్ఫుల్ అండ్ ఫ్లెక్సిబుల్ లైబ్రరీ ఫర్ 2D ప్లాటింగ్. అంటే మ్యాట్ప్లాట్ బేసిక్స్లో ఏముంటుందంటే 2D ప్లాటింగ్ అనేది డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. సో అది ఎలా ఇంపోర్ట్ చేస్తాం? ఇంపోర్ట్ మ్యాట్ప్లాట్ లైబ్రరీ డాట్ పీవై ప్లాట్ యాజ్ అండ్ పిఎల్టీ అన్నట్టు మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యాట్ప్లాట్ ఎగ్జాంపుల్గా మనం ఒక లైన్ చార్ట్ ఎగ్జాంపుల్గా చేద్దాం. ఏ విధంగా అంటే, నేను ప్రతిసారి చేసేటట్టు కాకుండా ఆన్లైన్ కంపైలర్ కాకుండా సో మనం ఇక్కడ గూగుల్ కొలాబ్ అనేది వాడతాం అనమాట. సో మీరు గూగుల్ దానికి వెళ్ళి సో గూగుల్ కొలాబ్ అని నొక్కండి. ఓకేనా? మీకు కొలాబ్ అన్నట్టు నొక్కంగానే సో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఓకే ఇక్కడ న్యూ నోట్బుక్ అని నొక్కంగానే సో ఓపెన్ అవుతుంది. స్లోగా ఉంది నెట్. అండ్ చూసారా, ఇది ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం ఇందా చేసింది. ఆ విధంగా ఒకసారి రన్ చేసి చూస్తే, ఇక్కడ రన్ చేసి చూద్దాం. సో ఏమైనా ఎర్రర్స్ ఉంటే కింద వస్తాయి అనమాట. ఓకేనా? ఒకవేళ అవుట్పుట్ ఏమైనా ఉంటే కిందే వచ్చింది, మన కింద డిస్ప్లే అయింది. సో ఓకే చూసారు, నేమ్ ఎర్రర్ పిఎల్టీ ఈజ్ నాట్ డిఫైన్. సో ఓకే ఇంపోర్ట్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేయలేదు కదా. సో కెన్ గో ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. నేమ్ ఎర్రర్ చూసారా? ఇంపోర్ట్ మ్యాట్ప్లాట్ లైబ్రరీ డాట్ పిఎల్వై యాజ్ పిఎల్టీ అంటే ఎక్స్కి కొన్ని వాల్యూస్ ఇచ్చాం, వైకి కొన్ని వాల్యూస్ ఇచ్చాం. పిఎల్టీ డాట్ ప్లాట్ అండ్ ఎక్స్ వై కలర్స్ అండ్ మెజెంటా అని కలర్ ఇచ్చాం. అండ్ మార్కర్ 0 అండ్ లైఫ్ ఏ విధంగా ఇవ్వాలన్నట్టు కూడా నేను ఇచ్చాను ఇక్కడ. అర్థమైందా? సో ఏ విధంగా ఏ కలర్ కావాలి, ఎక్కడెక్కడ మార్క్ అంటే ఏ సింబల్ దగ్గర మార్క్ చేయాలి. ఇక్కడ 0 రౌండ్ అయింది కదా, సో అది ఈ మార్క్ చేయమని అనమాట. లైన్ స్టైల్ ఏ విధంగా ఉండాలన్నట్టు కూడా నేను ఇచ్చాను డబల్ కోట్స్లో. అండ్ పిఎల్టీ డాట్ టైటిల్ అంటే సింపుల్ లైన్ చార్ట్ అంటే చూసారు ఇక్కడ టైటిల్ ఏమొచ్చింది? సింపుల్ లైన్ చార్ట్. పిఎల్టీ డాట్ ఎక్స్ లేబుల్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద లేబుల్ ఏ విధంగా ఉండాలి. పిఎల్టీ డాట్ పివై లేబుల్ అంటే వై యాక్సిస్ అన్నట్టు లేబుల్ ఉండాలి. ఓకేనా? పిఎల్టీ డాట్ గ్రిడ్ ట్రూ అంటే షో చెయ్యాలి. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది. సో మనం ఇక్కడ ఏంటి, ఈ డేటాని మనం విజువలైజ్ రూపంలో చూసాం అనమాట. సో మనం ఇది ఒక సపోజ్ ఇది మనం ఏదైనా ఒక బ్రాండ్ అనుకున్నాం, ఒక జ్యువెలరీ బ్రాండ్ అనుకుంటే సపోజ్ ఇది మంత్లీ ఎక్స్పెన్స్ మంత్లీ కస్టమర్స్ పెరుగుతున్నారు అని అనుకున్నాం అనుకోండి. సో మనకు ఒక అవగాహన వచ్చింది, మన జ్యువెలరీ డిజైన్లు మారిస్తే కస్టమర్స్ పెరుగుతారా, లేకపోతే ఇది సీజన్ కాదేమో కస్టమర్స్ తగ్గిందనుకు అని మనకి ఏదైనా విజువలైజేషన్ చూడగానే మనం డెసిషన్ తీసుకుంటాము. అది ఈజీగా ఇది కదా, ఇంత చూసేదానికన్నా ఈ చిన్న టేబుల్ చూడగానే మనకి ఈజీ అనిపించాలా? అదే ప్రోగ్రామ్
సో ఇది ఒక లైన్ చార్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, మ్యాట్ ప్లాట్ లైబ్రరీ బార్ చార్ట్ అండ్ పై చార్ట్. బార్ చార్ట్ అండ్ పై చార్ట్ని యూజ్ చేసి ఎలాగో చూద్దాం. సో ఇది ఒక సెకండ్ ఎగ్జాంపుల్ అనమాట. ఏ విధంగా రన్ అయ్యేదో చూద్దాం. సో ఓకేనా, మీరు కావాలంటే యూ కెన్ కాపీ పేస్ట్ అనమాట. ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్. సో ఫ్రూట్స్ యాపిల్ బనానా చెర్రీ ఇచ్చా, క్వాంటిటీ ఇచ్చా 40, 70, 30 ఇచ్చా. సో నేను ఏమంటున్నా, ఫ్రూట్స్ క్వాంటిటీ కలర్ అని ఇచ్చాను. సో ఎక్స్ టైటిల్ ఏ విధంగా ఉండాలన్నా ఎక్స్ లేబుల్ మీద ఏమి ఉండాలి, వై లేబుల్ మీద ఉన్నా plt.show అన్నప్పుడే మనకి రిజల్ట్ అనేది షో అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ చూడండి ఏ విధంగా డిస్ప్లే అయిందో, కలర్ఫుల్గా మనకి చూడండి ఎంత సింపుల్గా ఉందో మనకి చూడంగానే. సో మీరు గ్రీన్ అనే కాదు, ఇక్కడ మీరు ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు, ఇక్కడ రెడ్ అని కానీ. సో ఓకేనా, చూడండి ఇప్పుడు రెడ్ అని ఇస్తాను. ఓకేనా, మీరు ఏ కలర్ అయినా ఇచ్చుకోవచ్చు. చూడండి రెడ్ మారింది. సో ఆ విధంగా, లేకపోతే మీరు ఇక్కడ 70 హైయెస్ట్ కదా, ఇక్కడ 130 చేద్దాం. ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. వాల్యూ అనేది మారింది. సో మనం ఇది ఒక విజువలైజేషన్ అనమాట, బార్ చార్ట్ అనమాట. ఒక అర్థమైంది కదా, దట్ ఈస్ సెకండ్ ఎగ్జాంపుల్. సో ఇదేంటి థర్డ్. ఓకేనా, సో థర్డ్ది మీకు చూపిస్తున్నాను ఏ విధంగా. ఓకేనా, మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్. సో ఇంపోర్ట్ చేశాను, plt.py చార్ట్ యూజ్ చేస్తున్నాను కదా, పైలో క్వాంటిటీ లేబుల్ ఫ్రూట్స్ అని ఇచ్చాను, అండ్ ఇక్కడ పర్సెంటేజెస్ ఇచ్చాను, అండ్ నెక్స్ట్ కలర్ ఇచ్చాను. ఓకేనా, సో ఈ విధంగా టైటిల్ ఇచ్చాను, plt.show అని ఇచ్చాను. షో అయినప్పుడు కదా నేను చూడండి, ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ బనానా ఎంత 29.2%, యాపిల్ ఎంత 16.7, చెర్రీ అనేది ఎక్కువ పర్సెంటేజ్ ఉంది అనే విధంగా మనం డిస్ప్లే చేసాం అనమాట. సో ఈ విధంగా మనం పై చార్ట్ని కూడా డిస్ప్లే చేయవచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, Seaborn బేసిక్స్. Seaborn ఈజ్ అ బిల్ట్ ఆన్ మ్యాట్ ప్లాట్ ఈజియర్ అండ్ మోర్ బ్యూటిఫుల్. Seaborns ఆర్ ద బిల్ట్ ఇన్ మ్యాట్ ప్లాట్స్ అనమాట. మ్యాట్ ప్లాట్లో ఒక ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది ఏం చేసిద్ది, మనకి చూడంగానే బ్యూటిఫుల్గా ఈజీగా ఉండటానికి మనకి హెల్ప్ చేసిద్ది అనమాట. అది ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇంపోర్ట్ Seaborn యాజ్ SNS అని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ అని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాం, అదేవిధంగా ఇది కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనం యూజ్ చేయవచ్చు. ఓకేనా, సో మీకు కావాలంటే ఒకసారి చూపిస్తాను. ఓకే, సో మీకు కావాలంటే యూ కెన్ గో ఫర్ న్యూ వన్ అనమాట. సో ఇక్కడ ఏంటి, సో ఒకసారి మీరు ఓకే, సో ఓకే నెక్స్ట్ ఏంటి, సారీ, ఓకే ఒకసారి ఓకే ఈ విధంగా కాపీ పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఏంటి, శాంపుల్ డేటా సెట్ని శాంపుల్గా సెట్ చేస్తున్నాను అనమాట. సో అర్థమైందా. నెక్స్ట్ సారీ బ్యాక్ స్పేస్, కిందకి రండి, థర్డ్ లైన్లో ఈ వాల్యూ అనేది రావాలి. ఓకేనా, నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు శాంపుల్ డేటాని ఇంపోర్ట్ చేసాం. మనకి ఇది ఏ రూపంలో కావాలి, హిస్టోగ్రామ్ చార్ట్లో రూపంలో కావాలి కాబట్టి నేను ఆ వాల్యూ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమైనా ఎర్రర్ వచ్చిద్దో లేదా అని, లేకపోతే అవుట్పుట్ వచ్చిద్దో చూద్దాం. సో ఇక్కడ ఇంపోర్ట్ చేసాం Seaborn అంటే. సో ఇక్కడ లైన్ ఉంది కదా, లైన్ ప్లస్ మ్యాట్ ప్లాట్ అన్నమాట, కాంబినేషన్ అనమాట. సో ఇక్కడ Seaborn యూజ్ చేయటం వల్ల ఏంటంటే ఈజియర్ అండ్ మోర్ బ్యూటిఫుల్. సో మనకి లైన్ చూడండి, లైన్ పైకి కింద మూమెంట్ అంటే జరిగింది కదా, దాన్ని Seaborn అంటాం. సో ఈ విధంగా మనం టోటల్ బిల్ డిస్ట్రిబ్యూషన్ని ఈ విధంగా సింపుల్ డేటా విజువలైజేషన్లో చూసామన్నమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్, మీకు అర్థమైంది కదా Seaborn యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ ఏంటి, బాక్స్ ప్లాట్ అనమాట. సో ఇది ఇంకో మోడల్ అనమాట. సో ఈ విధంగా కూడా మీరు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనా, సో బాక్స్ ప్లాట్ అంటే సో బాక్స్ టైప్ ఉంటుంది అనమాట. అంటే బాక్స్ రిప్రజెంటేషన్ని బాక్స్ టాప్ టోటల్లీ బిల్ పేడ్ సేమ్. చూడండి మీకు సేమ్ డేటాని కాకపోతే డిఫరెంట్ విజువలైజేషన్లో నేను ఇంప్లిమెంట్ చేశాను. సో నెక్స్ట్ ఏంటి, మోర్ Seaborn విజువలైజెస్ అంటే ఇది ఇంకో విధంగా అనమాట, స్కాటర్ పాట్ అంటాం అనమాట. సో ఇది ఇంకో విధం. సో అది కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ రకరకాలు అనమాట. సో మీరు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డాట్ అంటే ఇక్కడ మీరు సెక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫీమేల్ సెక్స్ రేషియో, మేల్ సెక్స్ రేషియో అంటే ఏంటి, ఇక్కడ మీకు ఎక్కువ బ్లూస్ అంటే ఏంటి, మేల్స్ ఎక్కువ ఉన్నారు, అంటే ఆరెంజ్ కలర్ తక్కువ ఉంది అంటే ఫీమేల్స్ ఉన్నారు. అంటే మనం ఓవరాల్గా కౌంట్ చేయకుండా టైం వేస్ట్ కాకుండా ఇద్దరు ఎవరు ఎక్కువ ఉన్నారంటే మనం ఈజీగా చూడంగానే కనిపిస్తుంది కదా, మేల్ హ్యాజ్ అండ్ మోర్ రేషియో అని అర్థం. సో ఈ విధంగా స్కాటర్ ప్లాట్ అంటాం, అంటే డాట్ స్ట్రక్చర్ని స్కాటర్ ప్లాట్ అంటాం. నెక్స్ట్ ఏంటి, కౌంట్ ప్లాట్. అయితే ఇంకో
ఇంకోటిది అనమాట, ఇది ఇంకో టైప్. సో ఈ విధంగా ఓకేనా. సో ఇంకోసారి, సో ఇందాక డేట్ అనే కాకపోతే మనకి డిఫరెంట్ చూపించింది. థర్స్డే ఎవరు ఎక్కువ ఉన్నారు, ఫ్రైడే ఎవరు ఎక్కువ. సపోజ్ ఇది ఒక విజిటర్స్ డే అండ్ సపోజ్ స్టోర్లో విజిటర్స్ ఎక్కువ మేల్ వస్తున్నారు, ఫీమేల్ వస్తున్నారు. థర్స్డే ఎవరు వస్తున్నారు, ఫీమేల్ ఎక్కువ వస్తున్నారు. ఫ్రైడే మెయిల్ అండ్ సాటర్డే మెయిల్ అండ్ సండే మెయిల్. అంటే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు విజిటర్స్ బై డే షాప్లో అన్నట్టుగా ఇది ఒక కౌంట్ ప్లాట్ అంటాం అనమాట. సో దీస్ ఆర్ ద ఈ కొన్ని మాత్రం ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన డేటా విజువలైజేషన్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ ఏమేంటిది. సో లైన్ ప్లాట్ చూసుకున్నాం. సో దీస్ ఆర్ ద మెయిన్ అనమాట. లైన్ ప్లాట్ మెయిన్గా ఉంటుంది. బార్ చార్ట్, పై చార్ట్, హిస్టోగ్రామ్, బాక్స్ ప్లాట్, స్కాటర్ ప్లాట్ అండ్ కౌంట్ ప్లాట్ అనేది మెయిన్ అనమాట. సో ఈ లైబ్రరీ లైన్ ప్లాట్కి మ్యాట్ ప్లాట్ లైబ్రరీ ఉంటుంది అండ్ ప్లాట్ ఫంక్షన్ అనమాట. అండ్ బార్ చార్ట్కి మ్యాట్ ప్లాట్ లైబ్రరీ అండ్ బార్ ఫంక్షన్. అండ్ పై చార్ట్కి మ్యాట్ ప్లాట్ లైబ్రరీ పై ఫంక్షన్. హిస్టోగ్రామ్కి సీబాన్ అండ్ హిస్టో ప్లాట్ అనమాట. బాక్స్ ప్లాట్కి సీబాన్ అండ్ బాక్స్ ప్లాట్ అనమాట ఫంక్షన్. అండ్ స్కాటర్ ప్లాట్కి సీబాన్ అండ్ స్కాటర్ ప్లాట్ ఫంక్షన్. అండ్ కౌంట్ ప్లాట్కి సీబాన్ అండ్ కౌంట్ ప్లాట్ ఫంక్షన్ అనమాట. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ అండ్ లైబ్రరీస్ అనమాట. రియల్ వరల్డ్ ఎక్కడ పడతా ఉంటే బిజినెస్ స్కేల్స్లో. బిజినెస్లో గ్రోత్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో, ఏ సీజన్లో ఎక్కువ ఉంది, ఏ జెండర్ ఎక్కువ బై చేస్తున్నారు, ఎంత పడుతుంది, ఒకవేళ సేల్ పడితే ఏ టైంలో ఎక్కువ పడుతుంది. అండ్ మ్యారేజ్ సీజన్ గోల్డ్ పెరిగిద్ది అండ్ నార్మల్ సీజన్లో గోల్డ్ తగ్గిద్ది అన్నట్టుగా. అంటే ఎక్కువ బయర్స్ మ్యారేజ్ సీజన్లో ఉంటారు, శారీస్ కానీ ఎక్కువ సీజన్లో మ్యారేజ్ సీజన్లో ఎక్కువ మంది ఉంటారు అన్న విధంగా. సో లేకపోతే ఫెస్టివల్స్లో లేకపోతే పబ్లిక్ హాలిడేస్లో మనం ఎక్కువ సేల్స్ అని జరుగుతుంది, అప్పుడు ఆ టైంలోనే మనం ఆఫర్స్ పెట్టాలని ఒక అవగాహన వచ్చింది అనమాట. దట్ ఈస్ బిజినెస్ సేల్స్. అండ్ హెల్త్ స్టాటిస్టిక్స్లో అండ్ ఎక్కువ మంది ఈ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ వాళ్ళ ఒక ఫుడ్ కండిషన్ ఏ విధంగా ఉంది అన్నట్టుగా మనం ఒక అవగాహన చేయడానికి హెల్త్ పర్పస్ కూడా యూజ్ చేసాం. అండ్ సోషల్ మీడియా అనాలిసిస్. అండ్ సోషల్ మీడియాలో అంటే ఉమెన్స్కి ఏ కంటెంట్ నచ్చుతుంది, మెన్స్కి ఏ కంటెంట్ నచ్చుతుంది, కిడ్స్కి ఏ కంటెంట్ నచ్చుతుంది, ఏ ఏజ్ వాళ్ళు ఏ కంటెంట్ ఎక్కువ చూస్తున్నారు అన్నట్టు మనకు ఒక అనాలిసిస్ వస్తుంది చూడండి. అది కూడా అనాలిసిస్ అనేది విజువలైజేషన్ రూపంలో ఉండటమే డేటా విజువలైజేషన్ అనమాట. నెక్స్ట్ ఏంటి, వెదర్ ఫోర్కాస్ట్ అండ్ మనకి ప్రతి ఫోన్లో అప్డేట్ ఇప్పటికి జరుగుతుంది. వెదర్ ఎట్లా ఉంది, ప్రతి నిమిషం మనకి డేటా అనేది అప్డేట్ అవుతుంది. సో మన డేటా విజువలైజేషన్ అని ఇన్ని విధాలుగా మన జనరల్ లైఫ్లో ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. మీకు అర్థమైంది కదా. విజువలైజింగ్ ద డేటా ఇంటూ ద విజువలైజేషన్ ఫామ్, షోయింగ్ ద డేటా ఇన్ విజువల్ ఫామ్ ఇది known as డేటా విజువలైజేషన్. మీకు అర్థమైంది కదా. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.